శిక్షిస్తే నా స్వరూపం నేను ప్రేమించింది నాకు ఆశించిన నా కుమారుడు నా కుమార్తె అపవాదించిన నరకంలో వెళ్ళిపోతారు కదా అని ఆయుష్ను పొడిగిస్తూ అలాగే ఆయన కృప ఆయన దయ మనకి అనుగ్రహిస్తూ మానవుడిని పరిశుద్ధ గ్రంథము చెట్టుతో పోల్చాడు కదా. ఒక అంజూరపు చెట్టుతో దేవుడు పోల్చి ఒక ఉపమానం చెప్తున్నాడు. లోక స్వార్థలో ఉంటుంది, మతీ స్వార్థలో ఉంటుంది. ఏం చెట్టండి? అంజూరపు. చెప్పాలి. అంజూరపు. అంజూరపు చెట్టు. వేరే ఏ చెట్టు? అంజూరపు చెట్టు. నిజంగా అదైనా గొప్పదే. అంజూరపు చెట్టు కూడా పోల్చు. ఇంకా అంజూరం గురించి ఆలోచిస్తే ఆహార నియమాలలో అది చాలా ప్రాముఖ్యమైన ఇశ్రాయేలు ఆహార పోషణాలలో కూడా దాంతో చాలా ఇంచుమించు ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ఈ అంజూరం గురించి ప్రస్తావన వస్తూనే ఉండదు. ఆది కాండం చదువు తొందరగా చదివి కొన్ని మాటలు చెప్పేసి వాక్యం ముగిస్తాం. 3:7 వచ్చింది. వారు తమ దిగంబరులుగా తెలుసుకుని అంజూరపు ఆకులు చుట్టి అప్పుడు వారందరూ కన్నులు తెరవబడేను. వాక్యం ఏంటి? ఆది కాండం 3:7 ఆది ముందు వచ్చేది. మనకి ఏమాత్రం వాక్యం మీద అవగాహన ఉన్నా లేదా బైబిల్ చదువుతున్నా టక్కన వచ్చేది. ఆది కాండం 3:7 ఏమైపోయింది అంటే కనుక దేవుడు వచ్చిన మహిమ వస్త్రాలను ఆది తల్లిదండ్రులైన ఆదాము కోల్పోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? అంజూరపు ఆకులను కచ్చడాలు కట్టుకున్నారు. ప్రకటన గ్రంథం 6:11 తీయకండి. ప్రకటన 6:11 అకాలపు కాయలు అంటే ఆ కాలంలో కాసిన అంజూరపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి. అదే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా దీని ప్రస్తావన ఉంటుంది అని చెప్పినది. అందుకు ఆ మాట తీసి చదివించాడు. ఆది కాండంలో ఆది తల్లిదండ్రులైన ఆదాము మహిమ వస్త్రాలు కోల్పోయినప్పుడు అంజూరపు ఆకుల చేత కచ్చడాలు కట్టుకుని ఒక శరీరాన్ని కప్పుకున్నారని చివరికి ఆ అంజూరపు చెట్టునే మరలా ప్రకటన గ్రంథం బైబిల్ ముగించబడుతున్న ప్రకటన గ్రంథం 6:11 దాన్ని కూడా ఉపమానం ఏంటి తెలుసా? ఆకాశం మీరు చూస్తున్న నక్షత్రాలు అంజూరపు చెట్టుని కాయలు చుట్టూ ఎలా రాస్తాయో నక్షత్రాలు రాబోతాయని అకాలపు కాయలు అంటే ఆ కాలంలో కాసిన అంజూరపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి. ఎందుకు మాట చెప్తున్నాను అంటే మానవులు అంజూరపు చెట్టు అన్నారు కనుక అంజూరపు చెట్టుకి ఇన్ని ప్రాముఖ్యత ప్రారంభం నుంచి అంజూరపు చెట్టు బైబిల్లో గుర్తు చేసుకుంటూ వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు ఆహార నియమాల్లో అంజూరపు పడవ లేకుండా అంజూరపు కాయలు లేకుండా వారి భోజనం వల్ల నిండేది కాదు. భోజనం ముగిస్తుంది మాకు కొన్ని మాటలు గుర్తు చేస్తాను. చదవండి. ద్వితీయోపదేశం తొందరగా చేసి చదివేసి మనం ముగించు. 8:2 వచ్చింది. ద్వితీయోపదేశం 8:2 దేని గురించి చెప్తున్నాడు ఇక్కడ? ఇశ్రాయేలు ప్రజలకు వారు ప్రవహించే దేశం చూసి రావడానికి ఆ కానాను దేశాన్ని చూసి రావడానికి వేకులు వారిని పంపించారు. వేకులు వారిని పంపిస్తే అక్కడ కూడా గుర్తు చేస్తున్న మాట తెలుసా? గోధుమలు, ద్రాక్ష గెలలు, ఏమొచ్చింది? అంజూరము. అంటే చాలా శ్రేష్టమైనది, అంజూరం ప్రాముఖ్యమైనది, అవి కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. వ్యక్తులు వారు చూసొచ్చి 8:8 వచనంలో మోషేకు చెప్తున్న మాటలు ఇవి. అదే మోషే తెలియజేస్తున్న మాట
మాత్రమే కాదు, ఈ భూమి మీద అంజూరపు పండు చాలా ప్రాముఖ్యత పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తుంది. మన అంజూరపు చెట్టు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు చెట్టు గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, మనుషులను దేవుడు కొన్ని పర్యాయ చెట్టుతో పోల్చాడు అన్నప్పుడు ఏం చెట్టు అంటే అంజూరపు చెట్టు అనుకున్నాం. చరిత్ర సంకీర్తనలో మానవుడికి ఇప్పటి వరకు కూడా ఈ భూమి మీద మనం కలుగుతున్న ఆయుష్కాల పద్ధతిలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే కనుక తన కృపను చూపుతున్నాడు, తన దయాదాక్షిణ్యం చూపుతున్నాడు, మన పాపాలు తప్పులు క్షమించి ఆయుష్ పొడిగిస్తున్నాడు. మరలా తప్పిపోతున్నాం, మరలా క్షమిస్తున్నాడు, మరలా తప్పిపోతున్నాం, అలా క్షమించుకుంటూ నేటి వరకు వచ్చాడు. తదుపరి క్షమాపణ మనకు ఉందా లేదా అనుకున్నప్పుడు ఒక చెట్టుని మనం గుర్తు చేసుకుంటే, మత్తయి సువార్తలో కానీ లూకా సువార్తలో కానీ అంజూరపు చెట్టును శపించిన అనుభవం ఉంటే, అంజూరపు చెట్టును శపించడానికి కారణం ఏమిటి అంటే అక్కడ ఉన్నది, కానీ ఆ చెట్టులో ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అంటే కనుక అంజూరపు చెట్టుని చాలా విలువ కలిగిన దానిగా పరిశుద్ధ గ్రంథంలో ప్రారంభం నుండి ఆదికాండ ప్రారంభం నుండి ప్రకటన ముగింపు వరకు దాని ప్రస్తావన తీసుకొచ్చిన దేవుడు అంజూరపు చెట్టుతో మానవుని ఎందుకు పోల్చాడో చివరిలో మనం ఆ మాట గుర్తు చేసుకుందాం. ఆదికాండ 3వ అధ్యాయంలో అంజూరపు ఆకులతోనే వారు దేహాన్ని కప్పుకున్నారని, ప్రకటన గ్రంథంలో కూడా ఆ అంజూరపు చెట్లు కాయలు కావాలంటే ఈ సృష్టి లైమైపోయినప్పుడు నక్షత్రాలు రాలిపోతాయని మనం తెలుసుకున్నాం. అలాగే వేర్లు వారిని పంపించినప్పుడు కనాను దేశాన్ని చూసి రమ్మన్నప్పుడు అక్కడ వారు చెప్తున్నారు, గోధుమ పంటకి ఏమి లోటు లేదు, ద్రాక్ష గెలలు ఎలా ఉన్నాయి తెలిసి ద్రాక్ష గెలలు ఇప్పుడు మనం ఎలా పెట్టుకుంటే ఆ చేతుల్లో కూడా పెట్టుకుంటారు, కానీ అలా కాదు, ఒక్కొక్క గెలను కాపు వేసుకుని ఇందులో మోసేవారు ద్రాక్ష. అటువంటి దేశము అక్కడ అంజూరాలు కూడా ఉన్న దేశము అని వాళ్ళు చెప్తారు. వాటికి మాట చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు చెట్లు నీవు వచ్చి వచ్చినప్పుడు చెమట మీద రాజునైంది ఇటువాటు ఊటకు నేను చెప్తాను, మీరు చదువుకుంటారు. చెట్లకి వచ్చి ఒక్కో చెట్టు దగ్గరకు వచ్చి అడుగుతుంటే ఆయన జ్ఞానికులలో చదువుకుంటే ఏ చెట్లు అడిగి మీకు తెలిస్తే అలాగే అంజూరు చెట్ల దగ్గర కూడా వచ్చారు. ఆ చెట్లకి కూడా నువ్వు మా మీద రాజుగా ఉండాలి, నీకు ఒక విలువ ఉంది లేక ఉందా ఉంది, అందుకు మేమందరం కలిసి ఏకగ్రీవంగా నేను ఎన్నుకుంటున్నాము, ఒక రాజుగా మా మీద ఉండాలి అని అంజూరు చెట్టు అంటున్నప్పుడు ఆ అంజూరు చెట్టు ఏమంటుందో తెలుసా? చదువు. అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏమని అంజూరపు చెట్లు అడగగా, అంజూరపు చెట్ల మీద ఇటువాటు ఊటకు నా మాధుర్యములు నా మంచి ఫలములు నేను ఇయ్యక మానుదునా? ఏమంటే నేను మాధుర్యమైన ఫలాలు ఇచ్చే చెట్టును అయినప్పుడు అది ఇవ్వకుండా ఈ నాయకత్వం ఈ రాజకీయం నాకెందుకు వద్దు అంటుంది. అంటే అంజూరపు ప్రాముఖ్యతను మనం ధ్యానం చేస్తున్నప్పుడు, అంజూరపు చెట్టు గురించి మనము ధ్యానం చేస్తున్నప్పుడు అంజూరపు ప్రస్తావన ఒక చెట్టు మానవుడికి సాదృశ్యంగా ఉంది అని గుర్తు చేసుకుంటూ ఉంటే, మానవుడు తప్పు చేస్తూ క్షమాపణ పొందుతూ ఉన్నాడు. అటువంటి మానవుడు చెట్టుతో పోల్చినప్పుడు అంజూరపు చెట్టు అనుకున్నాం. ఒకవేళ మానవుడికి ఏ ప్రాముఖ్యత ఉంది అంటే కనుక ఒక అంజూరపు చెట్టుకి ప్రారంభం నుంచి ఎండింగ్ ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రాముఖ్యత ఇస్తూ వచ్చాడు. మనం న్యాయాధిపతుల గ్రంథంలోకి వచ్చాం. అంతకు ముందు ఆదికాండంలో చూసాం, దాని ఆకులు మానవ దేహాన్ని కప్పుకోవడానికి ఆకుల ధరలను ఉపయోగించారు. అలాగే దివ్య ప్రదేశంలో చూసాం, అక్కడ అంజూరపు చెట్లు కూడా ఆదికాండంలో చూసారు. ప్రకటన గ్రంథంలో చెప్తాడు, చివరి రాకడలో అంజూరపు గాలి ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి అని చెప్పాడు. అలాగే మనము అంజూరపు గురించి ప్రాముఖ్యత ఏంటి అంత ప్రాముఖ్యత అంటే కనుక ఆ ఇశ్రాయేలు ప్రజలు చూసిన దేశంలో వధువులే కాదు, ద్రాక్ష గెలలే కాదు, అంజూరపు చెట్లు కూడా అంజూరపు కాయలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే అంజూరము ఆహారంలో ఒక భాగం. అంజూరం అనేది ఇశ్రాయేలు ప్రజల ఆహారంలో ఒక భాగం. ఇప్పుడు నీవు నేను లేదా అనేటువంటి ఉన్నవారు ఆ టేబుల్ మీద భోజనం చేసిన తర్వాత ఫ్రూట్స్ ఎలా పెట్టుకుంటారో, అలాగే ఇశ్రాయేలు బల్ల మీద భోజనపు బల్ల మీద అంజూరం లేకుండా ఉండేది కాదు. అటువంటి అంజూరం చెట్టు దగ్గరికి వచ్చి న్యాయాధిపతుల గ్రంథంలో చెట్లకి వచ్చి నువ్వు మా మీద రాజుగా ఉన్నప్పుడు ఆ అంజూరం చెట్టు అంటుందట, ఆ మాధుర్యాన్ని నా ఫలాలు పెట్టకుండా నా
దావీదు ఎదుర్కొంటానికి వెళ్ళిన అబీగయలు తీసుకెళ్తున్న ఆహార భోజనాలతో పాటు అంజూరు పళ్ళను కూడా తీసుకెళ్ళింది. అందుకు అందుకు అబీగయలు నాబాలులతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 200 రొట్టెలను 200 ద్రాక్షారసము తిత్తులను వండిన 5 గొర్రెలను మాంసమును 5 మానికల వేసిన ధాన్యములను 3 ద్రాక్ష గెలలను 200 అంజూరపు ఆడలను చాలా అంటే దావీదుకు ఏ ఆహార పదార్థాలు అనే మొరటివాడైన ఏ పేరు తర్వాత పేరు నాబాలు. అబీగయలు భర్త పేరు నాబాలు, మొరటివాడు. నాబాలు అంటే మొరటివాడు అని అర్థం. దావీదు తరబడుతూ అరణ్యంలో యాత్ర చేస్తున్న తరుణంలో ఈ నాబాలని గొర్రెల కాపరికి చాలా మేలు చేసిన వాడిగా ఉన్నాడు. శత్రువు నుంచి కాపాడి ఆ జంతువుల నుండి కాపాడి తన మాటకు నష్టం కలగకుండా చూసిన దావీదుకి ఏమి వచ్చింది అంటే ఆహారం ఏమి వచ్చింది. వచ్చినప్పుడు దావీదు తన దగ్గర పనివాళ్ళని పంపిస్తూ మీరు నాబాలు దగ్గరికి వెళ్ళండి, నాబాలు మనం మేలు చేసే కనుక నాబాలు దగ్గర మనకు కావాల్సిన ఆహార భోజన పదార్థాలు తీసుకున్నాడని పంపిస్తే ఆ నాబాలని మాట్లాడే ఏమంటాడు తెలుసా? నేను సంపాదించుకున్న భోజన పదార్థాల దగ్గర నాకు కలిగి ఉన్నది ఇవ్వడానికి యెషీ కుమార్ ఎవరు అని మాట్లాడుతున్నాడు మాట్లాడగా ఈ మాట తన భార్య సుబుద్ధి కలిగిన భార్య అబీగయలు విని దావీదు శక్తి సామర్థ్యాల గురించి ఎరిగి అబీగయలు తీసుకెళ్తున్న భోజన పదార్థంలో ఉన్న లిస్టులో 200 ఆడల ఏమున్నాయి? అంజూరు అదే మనం ధ్యానం చేస్తున్నాం. అది మిస్ అవుతాడు. తను తీసుకెళ్తున్న భోజన పదార్థాల్లో రొట్టెల్లో ఇవన్నిటితో పాటు 200 అంజూరు ఆడలు తీసుకెళ్తుంది. ఎందుకు మార్చేవాళ్ళు? ఇశ్రాయేలు భోజన పదార్థాలలో అంజూరు కూడా చాలా ప్రాముఖ్యం. అంజూరానికి చాలా వెలుగు ఉంది. అంజూరు చెట్టు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంజూరు పళ్ళ వెలుగులో మనం ధ్యానం చేస్తున్నాం. ఆ పండ్లను కూడా అబీగయలు దావీదు ఎదుర్కొన్నప్పుడు ఆ భోజన పదార్థాలతో పాటు 200 ఆడల అంజూరపు అడలను పట్టుకుని ఆ పండ్లను పట్టుకుని వెళ్ళింది, లేదా గుర్తులను పట్టుకుని వెళ్ళింది. ఇంకా అంజూరపు గురించి మీకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి తెలుసా? అంజూరపు ప్రతి చెట్టు కూడా చిగురు వచ్చి చిగురు తర్వాత పువ్వు వచ్చి ఆ పువ్వులోంచి మొక్క కింద కాయ ఏర్పడుతుంది. అంతేనా? ఏదొచ్చినా పూత చేస్తుంది. మామిడికాయ సీజన్ వస్తుంది, మామిడి చెట్లు ఏం చేస్తాయి? పూత పట్టి తర్వాత కాయలు వస్తాయి, పిందులు వస్తాయి కదా. కానీ అంజూరు పండుగ ప్రాముఖ్యత ఏంటంటే ఆయన ఆ అంజూరు చెట్టుకి ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే కాయ వచ్చిన తర్వాత తీరు వస్తుంది. ఆ చెట్టులోంచి కాయలు వచ్చిన తర్వాత దాని పక్కన చిగురు వస్తుంది. దానికి చాలా విశిష్టత ఉంది. దాని గురించి చెప్పడానికి చాలా లోతుకు వెళ్ళాలి. కానీ అంజూరు గురించి ధ్యానం చేస్తున్నాం కదా. అబీగయలు తీసుకెళ్ళిన భోజన పదార్థంలో 200 అంజూరు కాయలు కూడా అంజూరు పడవలు కూడా ఉన్నాయి. వాటి మార్చారు. సమయంలో 2 16 అధ్యాయం మొదటి 2 వచనాలు. శేబ కాదు రొట్టెలను 100 అంజూరపు తర్వాత చదువునంతా అంజూరపు కాయలు వచ్చినప్పుడు నీకు మైండ్ ఇచ్చింది. దాన్ని ధ్యానిస్తున్నాను, దాన్ని ఫోకస్ చేయాలి. దానికంటే వచ్చినప్పుడు అక్కడే చదవాలి. ముందు ఎలా ఉన్నా ఎక్కడ తరుణం అంజూరం కనిపిస్తే కదా. శివ అనేవాడు దావీదుని ఎదుర్కొన్నప్పుడు మెఫీబోషెత్ ఎవరు? మనలోకి వెళ్ళిపోతారు. సౌలు మనవడు, జోనాతాను కుమారుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఎందుకు తీసుకెళ్తున్నారు? అంజూరంలో ఉన్న ప్రాముఖ్యత దాన్ని జ్ఞానం చేసుకోవాలి. శివ అనేవాడు మెఫీబోషెత్ ఎదుర్కొంటున్నప్పుడు 100 అంజూరపు అడలను కూడా తీసుకెళ్తున్నాడని, లేదా దావీదు
పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు అబిగయలు 200 అడల అంజూరపు గెలను తీసుకెళ్తుందని మనకి ఈ అంజూరం కూడా ఏంటి అంటే కనుక ఈ అంజూరం అనేది చాలా ప్రాముఖ్యం. చెట్టు మానవునికి సాదృశ్యంగా ఉందని చెప్తున్నాను కదా. చెప్తున్నప్పుడు ఏ చెట్టు అంటే అంజూరపు చెట్టు అన్నాం. ఆ అంజూరపు చెట్టులో ఉన్న ప్రాముఖ్యత ఏంటి అంటే కనుక అంజూరపు చెట్టు చాలా ప్రాముఖ్యమైనది. ఇంకా చెప్పాలంటే యూదులు లేక ఇశ్రాయేలు ప్రజల భోజనంలో లేక మన భోజన బల్ల మీద ప్రాముఖ్యమైనదిగా ఉంది. ఇంకా భోజనానికి దీన్ని ఉపయోగించింది అంటే కనుక జబ్బులకు కూడా దీన్ని ఉపయోగించింది. చదవండి రాజుల 20వ అధ్యాయం 7వ వచనం. పిమ్మట యెషయా అంజూరపు పండ్లు ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడ్డాడు. ఎవరికి చెప్పారు తెలుసా? యెషయా అనే ప్రవక్త హిజ్కియా అనే రాజు దగ్గరికి వచ్చాడు. హిజ్కియా రాజు మరణకరమైన కోపం అంటే క్యాన్సర్ అడ్డేస్తే ఆ కురుపు మాటకి చచ్చిపోతా నీకు చక్కబెట్టుకో అన్నప్పుడు గోడలకు తిరిగి కన్నీటితో హిజ్కియా ప్రార్థన చేస్తూ ఉంటే కన్నీరించిన దేవుడు ఏ ప్రవక్త ద్వారా ఈ సమాచారం పంపించాడో ఆ ప్రవక్త గుణం కాకుండానే మళ్ళా దేవుడు దర్శించి హిజ్కియా ప్రార్థన అంగీకరించాను. తన కన్నీటి నుంచి నేను చూశాను, వెళ్ళి 15 సంవత్సరాలు గడియారం వెనక్కి వెళ్తుంది, ఆయుష్ పెరుగుతుంది అందులో చెప్పు అని చెప్పమని. ఇదిగో మనం చెప్తున్న ఆహార ప్రాముఖ్యతే కాదు, రోగ నివారణ కూడా దాని ద్వారా జరుగుతుంది. యెషయా ఏం చెప్పాడు తెలుసా? నీ క్యాన్సర్ గడ్డ పోవాలంటే, నీ తుప్పు మాయపోవాలంటే అంజూరపు ముద్ద తీసుకురండి, అంజూరపు కాయలతో చేసిన ముద్ద తీసుకురండి. ఆ తీసుకొచ్చిన దాన్ని అంజూరపు కాయలు దంచేసి ఒక ముద్ద కింద చేస్తే అది ఏం చేశారు? కరువు మీద పెట్టారు. ఎందుకు మాట చెప్తున్నామంటే ఆహార నియమంలో భాగమే కాదు, ఆరోగ్యాన్ని కూడా కలిగొచ్చేది. గొప్ప గొప్ప క్యాన్సర్లు కూడా బాగుంటుంది. ఈ అంజూరము ఉన్న శ్రేష్టత ప్రాముఖ్యం. ఎందుకు ఈ అంజూరం గురించి ఈ మాట చెప్పుకుంటూ వచ్చేది తెలుసా? ఇప్పుడు చదువు మత్తయి సువార్త 21వ అధ్యాయం 10వ వచనం. చదువు. ఇదిగో యెషయా మత్తయి సువార్త 21వ అధ్యాయం 10వ వచనం. ఉదయమందు పట్టణముకు మరలా వెలుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు ప్రభు పక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్లు చూసి దాని వద్ద రాగా దాని అందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు కనుక దానిని చూసి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందుగాక అని ఆకలిని చూస్తాడట. ఏ అంజూరం గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో, కాయలు వచ్చిన తర్వాత చిగురు వస్తుందని చెప్పుకున్నామో, అలాంటిది కాయవలసిన కాయలు మానేసి ఆకులు పచ్చగా వచ్చేసి కనపడుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? నేను కోరేది ఫలాలు, ఆకులు కాదు. ఏదో ఆస్తి సంపాదించుకుని మేడమిత్రులతో, అధికారులతో, బంగారంతో తొలతూగుతున్నానంటే నువ్వు బాగుపడినట్టు కాదు, ఉన్నతంగా ఉన్నట్టు కాదు. అది పచ్చగా పైకి కనపడే ఆకులే. కానీ నేను ఆశించేదండి ఫలాలు లేకపోతే ఏం చేస్తాడు దేవుడు? క్షమిస్తాడు. ఎందుకు అంజూరంలో ఇన్ని శ్రేష్టతలు చెప్పుకుంటూ వచ్చేది తెలుసా? అంజూరపు చెట్టుకు సాదృశ్యంగా ఉన్న మనం అటువంటి శ్రేష్టమైన ఫలాలు ఫలించవలసిన మనం దేవుడు చూస్తున్నప్పుడు పచ్చగా ఆకులు కనబడుతున్నారేమో, దేవుడికి కావాల్సిన ఫలాలు, ఆత్మీయ ఫలాలు మనలో లేవు. అంజూరపు చెట్టుకి మనకి సంబంధం ఏంటంటే చెట్టుని మానవుని చెట్టుతో దేవుడు పోల్చాడు. అది ఫలించాలని మానవుడు నాటిన తర్వాత చెట్టు ఫలాలు తినాలని ఎలా ఎదురు చూస్తాడో, దేవుడు సమస్తాన్ని నోటి మాటతో కలుగునుగాక అని చెప్పిన దేవుడు తన స్వహస్తాలతో తన పోలికతో మనల్ని చేసుకున్నాడు. ఒక చెట్టుని నాటిన నీవు దానికి నీరు వేస్తూ, కావలసిన నీరు వేస్తూ, అది పెరిగిన తర్వాత దాని ఫలం ఎప్పుడు కాస్తుందా, తిందామా, చూద్దామా అని ఎదురు చూస్తున్న నీలో నేను ఆశ ఉన్నప్పుడు 2025
2000 సంవత్సరాల క్రితం నుంచి మానవుల కోసం ప్రాణం పెట్టి తన రక్త నీరుతో మానవ కోటలను నరమొక్కలను ఆయన పాలిస్తూ ఉంటే నేటి వరకు ఇంకనూ ఫలించకుండా ఉంటే ఏదో పైకి క్రైస్తవ్యాన్ని లేకపోతే ఉన్నతమైన స్థితిని కలిగి పచ్చగా కనబడిన ప్రయోజనం లేదు. నువ్వు శపించబడతావు. అంజూరం ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుడి దృష్టిలో నీవు నేను ఎంతో ప్రాముఖ్యమైనడు. అందుకనే మనం తప్పిపోయినా క్షమిస్తున్నాడు, తప్పిపోయినా క్షమిస్తూ వచ్చాడు. ఇంకా నీ చివరి సంవత్సరం ఏమో ఇప్పుడు కూడా ఫలించకుండా ఉంటే శాపంతో అయిపోతాం. చదువు లోక స్వార్థ, చదువు మాట చదువుకుంటుంది. లోక స్వార్థ 13వ అధ్యాయం, లోక స్వార్థ 13వ అధ్యాయం 6-7 వచనాలు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు కట్టి చూడండి, నాటబడి ఉండేది. అంజూరపు చెట్టు మానవుడికి సాదృశ్యంగా ఉండగా కదా, దేవుడు అంజూరపు చెట్టు వెతికినప్పుడు ఆకుల యొక్క ఫలాలు లేవని చెప్తున్నాడు కదా. ఫలాలు లేకపోతే దేవుడు శపిస్తాడు. అది సాయంత్రానికి మాడిపోయింది. దేవుడి చేతిలో పడడం బహుభయంకరం. అందుకనే దేవుడు ఉపమానం ఏమంటాడు తెలుసా? ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒక రైతు, ఒక యజమానుడు యేసుక్రీస్తు నీ గురించి నా గురించి మాట్లాడుతూ మాట్లాడట. కానీ ఇది ఫలాలు ఇవ్వట్లేదు. 2 సంవత్సరాలు బట్టి చదువు 3 ఏళ్ళ దాని పండు వెనుక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు ఇదిగో 3 ఏళ్ళ నుండి నేను మూడేళ్ళ నుంచి చూస్తున్నాడు. మరి నీ నా జీవితంలో ఎన్ని సంవత్సరాలు గడిచిపోయి ఆ దేవుడు ఏమన్నాడు? 3 ఏళ్ళు బట్టి నేను పళ్ళ కోసం చూస్తున్నాను, నాటిన నేను పళ్ళ కోసం చూస్తున్నాను. దీనివల్ల ఈ భూమి వ్యర్థమైపోయింది కానీ ఇది ఫలించలేదు. ఒక ఫలం కూడా నేను చూడలేదు. తీసి పడేది ఇక్కడి నుంచి నరికేయండి అంటున్నాడు. నరికేయండి అంటున్నాడు. అలా నీకు నాకు టైం అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఫలించకుండా పచ్చదనాన్ని మాత్రం చూపించే వ్యక్తిగా ఉంటే కనుక మన టైం అయిపోయింది. తీసేయబట్టే కనుక ఇంకా ఇప్పుడు మనకి ఎప్పుడో టైం అయిపోయింది. కానీ దేవుడు అక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? వ్యవసాయకుడిగా యేసుక్రీస్తు ప్రభువుకి ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ సంవత్సరం వచ్చారు కనుక అతడు ఇంకో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండు వెతుకుతున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయండి. సంవత్సరంలో ముగింపు వారంలో మనతో ఒక చెట్టును చూపించి ఆ ఉపమానంతో మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా పచ్చగా కనపడి ఆయన ఆశించిన ఫలాలు అనేది లేకపోతే కనుక అంజూరం చాలా ప్రాముఖ్యమే. దేవుని దృష్టిలో ఇశ్రాయేలు ప్రజల భోజనం బలమే ఎలాగో, మరి ఆరోగ్యాలకు అవసరమై అంజూరం ఎలాగో, దేవుని దృష్టిలో అంజూరం చెట్టు మనం ప్రాముఖ్యమైన ఆ ప్రాముఖ్యమైన మనము దేవుడు ఆశించినట్టు ఫలించకపోతే గడిచిన సంవత్సరము తండ్రి శిక్షను పంపిస్తా ఉంటే ఈ సంవత్సరం కూడా ఆగాడి అన్నాడే. ఈ సంవత్సరాలు ముగిసిపోతే ఇక్కడ మనం ఫలం లేకపోతే పరిస్థితి ఏంటంటే మానవుడు చెట్టుకు సాదృశ్యంగా ఉన్నాడని చెప్తున్నట్టు అక్కడ మత్తయి సువార్తలో చూసిన చెట్టు మాడిపోయిందని సాయంత్రానికి శాపానికి గురయ్యి మాడిపోయి ఏంటి కారణం అంటే కనుక దేవుడి వెతక వచ్చినప్పుడు పచ్చటి ఆకులు తప్ప తినడానికి ఫలాలు మన కాలం క్రైస్తవ్యంలో ఆయన నీకు నీరు కట్టి 2025 సంవత్సరాల కోసము సంవత్సరాల క్రితం ఆయన రక్తమే నీరు కింద నాటుకొస్తే ఆ రక్తంలో పెరుగుతున్న నీరు ప్రతి మాసంలో ఆయన రక్తంలో చేయి వేసి ఆ శరీరాన్ని పూజిస్తున్న మనము ఆయన కోసం ఫలించకుండా ఉండే మన ఈ సంవత్సరం ఈ సంవత్సరం ప్రారంభం చివరి వారంలో మనతో మాట్లాడుతున్న దేవుడు ముగింపు దేవుడు అంజూరపు చెట్టులో ఉన్న ప్రాముఖ్యత చెప్పుకుంటూ వచ్చాక నీలో నాలో అటువంటి ప్రాముఖ్యతలు ఉండాలని అంజూరపు చెట్టైన మనతో దేవుడు మాట్లాడుతున్న. అందుకనే అన్ని సృష్టించిన దేవుడు మానవునికి మాత్రమే జ్ఞానం ఇచ్చి మానవునికి మాత్రమే పరలోకం ఇచ్చిన. ఎందుకు తెలుసా? నీవు నేను ఆయన ఇష్టం, నీవు నన్ను ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. చెడి పరలోకపు తండ్రి తేరి చూచుచున్నా
కల కంటి మంచి వ్యవసాయము మీ తోటలో తన మొక్కలు నాటించాడు మహిమ కల కంటి మంచి వ్యవసాయము మీ తోటలో తన మొక్కలు నాటించాడు తన పుత్రుని రక్త నీరు తడిపెట్టి పెంచాడు తన పుత్రుని రక్త నీరు తడిపెట్టి పెంచాడు తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు ఆయనే తోట కమ్మని కాయలు పండవే చెట్ట తీయని ఫలములు ఆయపడుతున్నాడు దేవుడు నిజమైన ద్రాక్షవల్లి నిజమైన సంతోషము నీలోనే ఆయనలో అంటగట్టబడింది పనికిరాని ప్రతి తీగ ఇదిగో ఫలింపని ప్రతి చెట్టు నరికివేయుడు ఇప్పుడు ఏ పంటలు చెట్టు వేట అందుకనే తండ్రికి మనకి మన కోసం ప్రాణం పెట్టి తీసుకుంటూ వ్యవసాయంగా దాన్ని ఈ సంవత్సరం కూడా చూడు అన్నాడేమో అది గడిచిన సంవత్సరమో లేదా ఈ సంవత్సరమో తెలియదు ఒకవేళ ఈ సంవత్సరం అయితే కనుక ఇప్పుడైనా ఆయన ఎదిగినప్పుడు ఆయన తేరి చూసినప్పుడు మన జీవితంలో ఫలాలు కలిగి ఉందాం ఆత్మీయ ఫలాలతో ఆయన కలపడదాం ఆయన సంతోషించే రీతిగా ఆత్మీయంగా ఫలిద్దాం అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడును గాక దేవుడి మాట మనల్ని దీవించి ఆశీర్వదించును గాక.